ఏలూరులో వైసీపీ ఆందోళనకు దిగింది. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి జయప్రకాష్ ఆధ్వర్యంలో పెట్రోల్ కొరతపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందని జయప్రకాష్ విమర్శించారు. ప్రజలకు సంక్షేమాల పేరిట ఇచ్చి మళ్లీ లాక్కుంటున్నారని అంటున్న జయప్రకాష్ తో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. రోజుల నుంచి కూడా పెట్రోల్ దొరక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా నో స్టాక్ బోర్డులు అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కూడా ఇటు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేస్తున్నాయి. ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఇక్కడ నిరసన కార్యక్రమం చేసే పరిస్థితి అయితే ఉంది. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, గత 2 రోజుల నుంచి కూడా ఇటు రైతులు కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, బంకుల దగ్గర నో స్టాక్ బోర్డు ఉంది. అలాగే పెట్రోల్ దొరక చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీన్ని ఎలా చూస్తారండి? ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం, ఆంధ్రదేశంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు యుద్ధం వస్తుంది, యుద్ధం 4 రోజుల నుంచి జరుగుతుందని ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంది. గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కోవిడ్ అనే మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అది చుట్టుముట్టి ప్రజల ప్రాణాలు హరిస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో విజన్ అంటే ప్రజలను కాపాడతాం విజన్, అంతేగాని 20 సంవత్సరాల తర్వాత ఎప్పుడో వస్తే ఆ విజన్ చూడండి అంటే ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఎవరు ఆ 20 సంవత్సరాల తర్వాత బతుకుంటారో లేదో తెలియదు. ఇవాళ ప్రజలకి ప్రాణాలు పోయటం అనేది విజన్. దాన్ని చూసిన మహానాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. కోవిడ్ సమయంలో ప్రతిదీ ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు కానీ, ఇలా పెట్రోల్ డీజిల్ కానీ ఎక్కడా ఇబ్బంది పడుకోకుండా అందరికీ అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ కూటమి ప్రభుత్వ వైఫల్యం వలన ప్రతిదీ రోడ్డు మీద ప్రజలందరూ రోడ్డు ఎక్కుతాయి. ఈ సంవత్సరంలో సుమారుగా ఏ యొక్క నిత్యావసర వస్తువు దొరకట్లేదు, ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి. అలాగే ఇవాళ డీజిల్ పెట్రోల్ కూడా పక్కన మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ ఎక్కడా కూడా ఈ యొక్క డీజిల్ కొరత లేదు. ఎందుకంటే ఆ యొక్క ముఖ్యమంత్రులు ముందే ఆలోచించి ప్రజల అవసరాలు తీరుద్దామని వారు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే ఆలోచనలో పెట్రోల్ బంకుల్లో గాని ప్రజలకు అవసరం గాని తీర్చారు. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి ఎంతసేపు ఆయన విజన్ అంటాం, ఆయన డబ్బు సమకూర్చుకోవడం, వారి ఎమ్మెల్యేలు మట్టి మాఫియా బ్రాందీ షాపుల మీద డబ్బులు సమకూర్చుకోవటమే గాని ప్రజల అవసరాలు తీర్చునే ఉద్దేశంలో లేరు. అయితే సార్, ఏలూరులో ఉన్న ఇటు రిలయన్స్ బంక్ లో కానివ్వండి, హెచ్పి బంక్ లో కానీ పెట్రోల్ దాచేసుకొని 3000 లీటర్ల వరకు కూడా రాత్రి అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు చెప్పేదానికి కూడా 10%, 20% దిగుమతి పెంచామని చెప్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న మన బంక్ దగ్గర కూడా ఆయిల్ లేదు, కానీ ఊళ్ళో అంతా కూడా ఆయిల్ ఉందని చెప్తున్నారు. దీన్ని ఎలా చెప్తారు? ఇప్పుడు కూటమి నాయకులు నాలికేడి తిరుగుతాడు మాట్లాడతారు. ఇప్పుడు పెట్రోల్ బంక్ లో ఆయిల్ ఉంది కొట్టించుకోండి అంటే ప్రజలు వారు వచ్చి ఈ ఎండలో రోడ్డుపై నుంచోరు కదా. అలాగే ప్రజలు ఎవరు అవసరం లేకోకుండా ఇళ్లలోకి తీసుకెళ్లి పెట్రోల్ పెట్టుకోవడానికి ఈ మంచినీళ్ళు కాదు తాగుతానికి. ప్రజలు మంచినీళ్ళు అనుకోండి తాగుతారు, పెట్రోల్ ఇంట్లో పెట్టుకుని లేని ఇబ్బందులు ఎవరు కొని తెచ్చుకోలేరు. వారి అవసరం బట్టికే ప్రజలు వాడతారు. అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు ఏదైతే వైసీపీ నిరసన ఉందో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి కూడా వీరందరూ చెప్పే పరిస్థితి అయితే ఉంది. 0% రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.